అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్ట్నిస్ట్ అనే పేరు పొందిన ఈ స్టార్కి గత కొన్ని సంవత్సరాలుగా సరైన కమర్షియల్ హిట్ దక్కకపోవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. దంగల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సీక్రెట్ సూపర్ స్టార్, టంగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలైన ఫలితం మాత్రం నిరాశే. ముఖ్యంగా లాల్ సింగ్ చడ్డా వంటిది అమీర్ ఇమేజ్కే భారీ దెబ్బ వేసిందని విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. హీరోగా కాకుండా నిర్మాతగా ముందుకు సాగాలని. ప్రస్తుతం సితారే జమీన్ పర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్న ఆ ప్రాజెక్ట్ మీద పెద్దగా హైప్ లేకపోవడం గమనార్హం. అతని కెరియర్కు తిరుగుబాటుగా నిలిచే ప్రాజెక్టు కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. అచ్చం ఈ సమయంలో టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అమీర్ను టార్గెట్ చేసింది. బాలీవుడ్లో ఇప్పటికే ఫరేరీ, జాట్ చిత్రాల ద్వారా పట్టు సాధించిన మైత్రి ఇప్పుడు అమీర్తో కలిసి ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇది బయోపిక్, క్లాస్ కంటెంట్ కాదు, పక్కా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే స్క్రిప్ట్ కావాలని మైత్రి భావిస్తున్నట్లు సమాచారం. పైసా వసూల్ కథ కోసం సెర్చ్ జోరుగా సాగుతుందని తెలుస్తోంది. అమీర్ ఖాన్ సైతం గత ఫ్లాప్లతో నేర్చుకున్న పాఠాల నేపథ్యంలో ఈసారి ఎలాంటి సినిమాకైనా ముందుగా స్క్రిప్ట్ బలంగా ఉండాలన్న విధానాన్ని తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమీర్ ఖాన్కు ఇది మళ్ళీ కమర్షియల్ స్టార్గా రీబూట్ అయ్యే అవకాశాన్ని కల్పించవచ్చు. మైత్రి మేకర్స్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ జోడీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలవుతాయని చెప్పవచ్చు. నిజంగా అమీర్ ఖాన్ మైత్రి మూవీ మేకర్స్ కాంబో సెట్స్ పైకి వస్తే అది బీటెక్ స్టూడెంట్లు దగ్గర నుంచి సినీ ప్రేమికుల వరకు ఎక్స్పెక్టేషన్ పెంచే ప్రాజెక్ట్ అవుతోంది.